నమస్తే న్యూస్ కు స్వాగతం. కాకినాడకు చెందిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి సాయిరాం వర్మ సోదరులు చెరుకూరి త్రినాథ్ వర్మ పుట్టినరోజు పురస్కరించుకుని పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసి అన్నదానం చేశారు. ముందుగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో కాకినాడ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ కార్యాలయంలో మిఠాయిలు పంచిపెట్టారు. ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి సాయిరాం వర్మ సహకారంతో 5 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను నిరుపేద మహిళలకు పంపిణీ చేశారు. అనంతరం అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజీలో 647వ రోజు పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 2014 నుంచి పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా చేస్తున్నామన్నారు. తమ నారా లోకేష్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలను రానున్న రోజుల్లో మరింత విస్తృతం చేస్తామన్నారు. తనకు అండగా ఉంటున్న తమ సంస్థ సభ్యులకు అలాగే దాతలకు మండపాక సుబ్బు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో చెరుకూరి సాయిరాం యూత్ ఫోర్స్ అడప జగదీష్, కరివీరిబాబు, మండపాక నాగబాబు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేది నారా లోకేష్ ఫౌండేషన్ ఏర్పరిచిన అన్నయ్య జనార్దన్ నిదర్శనం. ఈరోజు ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ సోదరుడు చెరుకూరి త్రినాథ్ వర్మ పుట్టినరోజు శుభ సందర్భంగా 9 పేద మహిళలకు బియ్యము, కిరాణా సరుకు, అదేవిధంగా 147వ రోజు ఎన్టీఆర్ జన్ క్యారేజీలో పేదలకు భోజన వసతి కల్పించారు. రాష్ట్ర కమిటీ నా తరపున చెరుకూరి త్రినాథ్ వర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఫౌండేషన్కి అన్ని విధాల అండగా సోదరుడు చెరుకు సాయిరాం వర్మ గారి నా హృదయ అభినందనలు తెలుపుతూ మరి ఈరోజు రాష్ట్రమంతటా తెలుగుదేశం గాలి వీస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, జనార్దన్ గారి సారథ్యంలో మేమందరం పనిచేసి 2024 ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం అనేది నిజం. మేమందరం నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేసి పవన్ ద్వారా రాష్ట్రమంతటా చేస్తున్న సేవా కార్యక్రమాలకి నా తోటి సహోదరులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అధ్యక్షులు మండ సుబ్బు. జై హింద్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు షేర్ చేయండి.